హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో మరొక సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. మీ ఇంట్లో గనక బాగా పండిన అరటిపళ్ళు ఉన్నాయనుకోండి, ఒక్కసారి ఇలా బనానా బూరెలు ట్రై చేయండి. చేసుకోవడం చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. టైం లేదనుకోండి స్నాక్స్కి, ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇక్కడ ఈ రెసిపీ కోసం బాగా పండిన ఒక బనానాని తీసుకొని ఈ బనానాని కట్ చేసి మిక్సీ జార్లోనికి వేసుకోవాలి. అలాగే ఇందులోనికి ఒక హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలి. నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం పొడి వేస్తున్నాను. అలాగే ఇందులోనికి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోనికి తీసుకోవాలి. ఇందులోనికి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. మరీ పల్చగా కాకుండా, అలాగని మరీ థిక్గా కాకుండా ఇలా దోశ బ్యాటర్లా కలుపుకోవాలి. ఇలా ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోనికి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక గరిట బ్యాటర్ని తీసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి. వేసుకొని సైడ్స్ నుంచి ఆయిల్ని ఇలా పైకి వేస్తూ ఉంటే ఇలా బబుల్లా బూరె బాగా పొంగుతూ వస్తుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ప్లేట్లోనికి ఇంకొకటి వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఆయిల్ సైడ్స్ నుంచి వేస్తూ ఉంటే చక్కగా పొంగుతూ బూరెలు బాగా వస్తాయి. రెండు వైపులా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ప్లేట్లోనికి తీసేసుకోవాలి. మిగతా అన్నింటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని తీసుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన బనానా బూరెలు రెడీ అండి. చాలా సాఫ్ట్గా, టేస్టీగా చాలా చాలా బాగున్నాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. టైం లేనప్పుడు ఇలా ట్రై చేయొచ్చు. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.